బుచ్చిరెడ్డిపాలెం మండలం సల్మాన్పురం గ్రామంలో నిన్నటి రోజు దర్గా దగ్గర గంధ మహోత్సవంలో కొంతమందిని తప్ప మిగిలిన వారందరినీ దర్గాలోనికి రానివ్వడం లేదు. ఎందుకని ఆ కారణం అడిగితే బూతులు తిడుతున్నారంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళలు. మా అబ్బాయి ఒక జోలికి పోయేవాడు కాదు, ఒక కష్టానికి పోయేవాడు కాదు. వాళ్ళ సామాసంలోనే అది అంత ముందే జరిగింది. అంత ముందు మేము అసలు తొగులు కూడా లేవు, పడక ముందే మమ్మల్ని దరగాలకు రానిలా జెండాలు తెస్తుంటే వెనక పంపించేస్తాను పోలేదు. పంపించింది కూడా సంవత్సరాల నుంచి బయటే ఉన్నాం గానీ దర్గా లోపలికి ఇప్పుడు అడుగు పెట్టలా. మేము ఇద్దరు పిల్లకాయలు నేను పెళ్లి చేసినా కూడా అవతల ఊరికి పోయినాం మేము జెండాలు తీసుకొని ఆటో మాట్లాడుతున్నాం. ఈ రోజు కూడా ఊరంతా దర్గానా మా 3 ఇళ్ళు ఒకటే. ఇప్పుడు అందరికి కులాలు ఒకటైనప్పుడు పోవాలి కదా దర్గానికి. ఎందుకు పోనీయటం లేదు? ఇప్పుడు నీ ఒక్కరికే దర్గానా? కార్యానికి కూడా తెలవకపోతే మాకు దర్గాకి కావాలా? మాకు దర్గా రావద్దానంటే దర్గా ఎవరిది? దేవుడు అందరికీ. అదేమంటే గన్నం వస్తే చాలు ఎవరు టార్గెట్ చేసేస్తున్నారు. ఊర్లోనూ వాళ్ళు రౌడీలా? మా కింద ఎవరు లేరు. ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి చూసేద్దాం. అదేమంటే ఇంట్లో మగవాళ్ళు ఉంటే ఆడవాళ్ళు రెచ్చగొడుతుంటారు మగవాళ్ళని. అంతా దాన్ని బాతుంటే కాలు ఎరగొట్టాలనేది, కుక్క బాతుంది అనేది, ఎట్లా చేసినా కూడా పాపం లేదు అనేది ఇట్లాంటి మాట మాట్లాడేదా? నీకు మాకు సంబంధం లేదు. ఎవరు పట్టుకోవాలి? సంగాపోళ్ళు మేము కూడా సంఘంలోనే ఉండేది. మేము వాళ్ళ ఆంధ్రలోనే ఉండేది. మనం 10 ఇళ్ళు అయితే 10 ఇళ్ళు వాళ్ళలోనే కదా. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? 50, 60, 70 ఇళ్ళు, 80 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ కింద మనం కదా బాధిస్తాం కదా. మాట్లాడు. పిల్లకాయలు తిరుగుతా ఉంటారు. వాళ్ళు ఎవరున్నా రౌడీని పెట్టి కొట్టిస్తా ఆ దారిలలో పొద్దులు పోయి వస్తా ఉంటారు పందులు పోయి. అప్పుడు ఏదైనా పుడితే ఎవరు దిక్కు? మేము దిక్కు లేని వాళ్ళం, యానాది వాళ్ళని. అట్లా జరిగితే సార్ మాకు అది మా పరిస్థితి. భయం ఇంకేం కాదు. అదేంటి ఆందోళన అంగళ్ళు, యానాదోళ్ళు, వాళ్ళు ఆందోళ్ళు, మేమంటే సాయిబులు, వాళ్ళు యానాదోళ్ళు అంగళ్ళు కాదంటే యానాదోళ్ళ అంగళ్ళకి పోతారు. మేము మాట్లాడుతున్నాం. ఎవరా తెలుగుదమ్మా ఇట్లా ధైర్యం అయ్యి నేను ఎవరి జోలికన్నా పోతానా అని చెప్పి ఇంటికి వచ్చి చెప్పాడు. ఇంకా మాకు బాధగా ఉంటుందా? మా పిల్లకాయల కాడ కూర్చొని ఉన్నాడు. ఆమెను ఊసుకుంటా ఉన్నారంట. ఆమె ఆ పిల్లోడు లేచిపోతా యాందోళనలో ఏం పని రా లేచిరానంట. ఆ పిల్లోడు ఉండేది ఎక్కడ? యాందోళన కాలనీలో కదా. అమ్మ ఎట్లుంటది? యాందోళ్ళు అది ఆందోళన కాలనీయా లేకుంటే